హలో ద పవర్ ఆఫ్ ఎలక్ట్రికల్ స్టూడెంట్స్. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది కేవీఏలోనే ఎందుకు ఉంటుంది, నాట్ ఎందుకు కిలో వ్యాట్స్లో ఉండదు అనేది తెలుసుకుందాం. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను ఇన్స్టంటేనియస్ పవర్ మీద. ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. రెసిస్టివ్ సర్క్యూట్లో పవర్ అనేది పాజిటివ్లోనే ఉంటుంది, ఆల్వేస్ పాజిటివ్లోనే ఉంటుంది. ఏవెందో వోల్టేజ్ కరెంట్ అనేవి నెగిటివ్ సైకిల్కి వెళ్ళినా కూడా పవర్ అనేది పాజిటివ్ వస్తుంది. వాటి రెండు ప్రోడక్ట్స్ని మనము పవర్ అంటున్నాం కాబట్టి. ఇక్కడ ఏమవుతుందంటే పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్కి మాత్రమే వెళ్తుంది ఇన్ కేస్ ఆఫ్ రెసిస్టివ్ సర్క్యూట్లో. కానీ అదే మనం ఇండక్టివ్ సర్క్యూట్ లేకపోతే కెపాసిటివ్ సర్క్యూట్ తీసుకున్నామంటే అందులో రియాక్టివ్ పవర్ అనేది ఉంటుంది. ఎందుకంటే అక్కడ కరెంట్ అనేది మేబీ లీడింగ్ అవ్వచ్చు లేకపోతే లాగింగ్ అవ్వచ్చు వోల్టేజ్ కంటే. కాబట్టి దాన్ని రియాక్టివ్ పవర్ అంటాము. అక్కడ ఏమవుతుందంటే పవర్ అనేది డైరెక్షన్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఒకసారి పాజిటివ్ ఉంటుంది, ఒకసారి నెగిటివ్ ఉంటుంది. అక్కడ పవర్ అనేది సోర్స్ నుంచి లోడ్కి వెళ్తుంది, లోడ్ నుంచి సోర్స్కి వెళ్తుంది. ఇది యూస్ఫుల్ అవ్వదన్నమాట. ఈ పవర్ అనేది యూజ్ ఉండదు. కాబట్టి దీన్ని మనం దేనితో రిప్రజెంట్ చేస్తామంటే క్యూ అనే లెటర్తో రిప్రజెంట్ చేస్తాము. అదే మనం యాక్టివ్ పవర్ని పీతో రిప్రజెంట్ చేస్తాము. దాని యూనిట్స్ వచ్చేసి వ్యాట్స్. రియాక్టివ్ పవర్కి యూనిట్స్ వచ్చేసి వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్ అనమాట. విఏఆర్లో రిప్రజెంట్ చేస్తాము. ఎందుకంటే యాజ్ ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ రియాక్టివ్ పవర్ అంటే రియాక్టివ్, కాబట్టి రియాక్టివ్ అనేది యాడ్ అవుతుంది దాని యూనిట్స్లో. వోల్ట్ ఆంపియర్ రియాక్టివ్, పవర్ అంటే వ్యాట్స్. సో ఇప్పుడు మనము యాక్టివ్ పవర్ అంటే ఏంటి, రియాక్టివ్ పవర్ అంటే ఏంటి తెలుసుకున్నాం. యాక్టివ్ పవర్ అనేది ఆల్వేస్ పాజిటివ్లో ఉంటుంది, రియాక్టివ్ పవర్ అనేది ఆల్వేస్ నెగిటివ్లో ఉంటుంది, లేకపోతే పాజిటివ్లో కూడా ఉండొచ్చు కొన్నిసార్లు. దాన్ని క్యూతో డినోట్ చేస్తారు. అలాగే యాక్టివ్ పవర్ని పీతో డినోట్ చేస్తారు. రియాక్టివ్ పవర్ యూనిట్స్ వచ్చేసి విఆర్, యాక్టివ్ పవర్ యూనిట్స్ వచ్చేసి కిలో వ్యాట్స్ ఆర్ వ్యాట్స్. ఇప్పుడు అపరెంట్ పవర్ అంటే ఏంటంటే మనకి వచ్చేది, ఇంటికి వచ్చేది పవర్ ఏంటంటే అపరెంట్ పవర్. ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ తర్వాత మన ఇంటికి వచ్చే పవర్ ఏంటంటే అపరెంట్ పవర్ వస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఓన్లీ రెసిస్టివ్ లోడే ఉండాలని లేదు కదా. మనం మిక్సర్స్ యూజ్ చేస్తున్నాము, తర్వాత మోటార్స్ యూజ్ చేస్తున్నాము, అవి ఇండక్టివ్ లోడ్స్ ఉంటాయి వాటిలో. సో కాబట్టి అపరెంట్ పవర్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారనమాట. అపరెంట్ పవర్ అంటే ఏంటంటే ఇది కాంబినేషన్ ఆఫ్ రియాక్టివ్ అండ్ యాక్టివ్ పవర్. ఎందుకంటే లోడ్ అనేది ఆర్ ఉంటుంది, ఎల్ ఉంటుంది, సి ఉంటుంది. అంటే రెసిస్టెన్స్ ఉంటుంది, ఇండక్టెన్స్ లోడ్ ఉంటుంది, కెపాసిటివ్ లోడ్ కూడా ఉంటుంది. కాబట్టి మన అపరెంట్ పవర్ని పొందుతామన్నమాట డిస్ట్రిబ్యూషన్ నుంచి. సో అపరెంట్ పవర్ యూనిట్స్ వచ్చేసి వోల్ట్ యాంపియర్స్ అనమాట. మనకు వచ్చేది వోల్ట్ యాంపియర్స్ కాబట్టి వాళ్ళు మనకు డిస్ట్రిబ్యూట్ చేసేది వోల్ట్ యాంపియర్స్ కాబట్టి మనం ఏం మెన్షన్ చేస్తాము అంటే ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ అనేది అపరెంట్ పవర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది స్టెప్ అప్ కానీ స్టెప్ డౌన్ కానీ చేస్తుంది. అది అపరెంట్ పవర్. కాబట్టి కిలో వోల్ట్ యాంపియర్స్ లేదా దాని రేంజ్ ఎక్కువగా ఉంటే మెగా వోల్ట్ యాంపియర్స్లో మనం ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ని మెన్షన్ చేస్తాము. దట్స్ ఆల్ గైస్, బాయ్.